జైవ రెసిపీ సల్ల పునుగులు. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. ముందు 2-3 స్పూన్లు తిని సోడా, పావు లీటర్ వేస్తున్నాను పెరుగు కలిపి వేసుకొని ఒక 2 గంటలన్నా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రకంగా కలుపుకొని 1 గంటన్నర 2 గంటలు నానబెట్టుకుంటే పిండి నానిపోద్ది. ఓకే, బాగా నానిపోయింది. 2 గంటలు అయింది నానబెట్టి. ఇప్పుడు మనం చిన్న చిన్నవి వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చిన్న చిన్న పునుగుల కింద వేసుకుందాం. మనకి సల్ల పునుగులు రెడీ అయిపోయినాయి. ఇది చూడండి ఎంత గుల్లగా మెత్తగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. టమాటా కొత్తిమీర చట్నీ, చాలా గుల్లగా ఉన్నాయి.